యా కవితపై ప్రశ్నల వర్షం ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ఆమె పాత్ర ముడుపులపై విచారణ కవితను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ స్పష్టత రావాల్సిన అంశాలపై ఆరా కవితతో భర్త అనిల్ కేటీఆర్ హరీష్ భేటీ అంటూ ఒకటి చూస్తాను కేజ్రీవాల్కు మళ్లీ సమాన్లు 2 కేసుల్లో విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశం కొత్తగా ఢిల్లీ జల్ బోర్డు అంశం ఆయన అరెస్ట్ చేసి ప్రచారానికి దూరంగా ఉంచే కుట్ర ఆపారోపణ అంటూ చూస్తాను మద్యం కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కవితను 7 రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ దర్యాప్తులో భాగంగా తొలి రోజు ఆమెను సుదీర్ఘంగా విచారించింది ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా నేతృత్వంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు మద్యం కుంభకోణానికి సంబంధించి స్పష్టత రావాల్సిన అంశాలపై ఆమె నుంచి సమాధానం రాబట్టేందుకు ప్రయత్నించారు కేసు దర్యాప్తులో భాగంగా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను వివరణ కోరినట్లు సమాచారం అలాగే ముడుపులు ఎలా చేతులు మారాయన్న అంశంతో పాటు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో ఆమె పాత్రపై ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది సో ఒక్కసారి దాని గురించి కూడా పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా కవిత వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డ్ చేశారు కాగా కస్టడీలో కవితను రోజు కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతించడంతో ఆమె భర్త అనిల్ కుమార్ కేటీఆర్ హరీష్ రావు ఆదివారం సాయంత్రం ఈడీ కార్యాలయం వద్దకు వచ్చారు వారి వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు అయితే అధికారులు అనిల్ కేటీఆర్ హరీష్ మాత్రమే లోనికి అనుమతించారు వారు కవితతో గంటన్నరకు పైగా భేటయ్యారు అధికారుల దర్యాప్తు తీరు గురించి వారు కవిత వద్ద ఆరా తీసినట్టు సమాచారం అలాగే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఆమెను అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ సోమవారం పిటిషన్ వేసే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది కానీ గతంలో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుందో అదే రోజు కోర్టు దృష్టికి తీసుకెళ్తే సరిపోతున్న అభిప్రాయానికి వారు వచ్చినట్టు సమాచారం భేటీ ముగిసిన అనంతరం రాత్రి 8 గంటల సమయంలో వారు బయటికి వచ్చి మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం సో మొత్తానికైతే కవిత మీరు రాసి పెట్టుకోండి కవిత అంత ఈజీగా ఏముండదు ఆమె అరెస్టు ఖచ్చితంగా 6 నెలల నుంచి సంవత్సర కాలం పాటుగా ఈరోజు ఆమె జైల్లో ఉండే అవకాశం అయితే కనబడుతోంది ఎందుకంటే అది ఈడీకి సంబంధించిన కేసు ఈడీకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కూడా చాలా తక్కువగా జోక్యం చేసుకుంటుంది ఏ కోర్టు అయినా కానీ కొంచెం చాలా తక్కువ జోక్యం ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్ అనేది ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతుందో ఈ దేశంలోనే చాలా పవర్ఫుల్ యాక్ట్ అది సో అది ఈడీ పరిధిలో ఉంది సో ఈడీ టేకప్ చేసేటువంటి కేసు అది వాస్తవంగా అలాంటి కేసు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందు అనుమానం వస్తే తీసుకుపోయి లోపలేసేసి 6 నెలలు వస్తారు జైల్లో అది ప్రూవ్ అయితే మాత్రం ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి అంత కఠినమైనటువంటి చట్టాలు ఈరోజు పిఎంఎల్ఏ అంత కఠినమైన చట్టం అది వాస్తవంగా సో ఏం జరుగుతుందో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా